రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. నిజామాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ సిచువేషన్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నిజామాబాద్ లోనే రికార్డ్ క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సీజన్ వరకు. ప్రజలు అక్కడ సిచువేషన్ ఏంటి? ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నా ఎండ వేడిని తట్టుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ ఆశా, గత వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక 10 దాటిందంటే బయటికి వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. రికార్డు స్థాయిలో మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఎండకు పూర్తిగా బేజారవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఇంట చూసినా ఏసీలు, కూలర్ల శబ్దాలే వినిపిస్తున్నాయి. 10 దాటిందంటే పూర్తిగా ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఈ రోడ్లపైకి వెళ్ళటానికి జనాలైతే జంకుతున్నటువంటి పరిస్థితి. అత్యవసరమైనటువంటి పరిస్థితుల తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయటికి రాకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులు కూడా సూచనలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారులు ఈ వైద్య కేంద్రాలు కావచ్చు, ఓఆర్ఎస్ కి సంబంధించినటువంటి పంపిణీ కానీ ఎక్కడ కూడా జరగని పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది అనే వాదనలు అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హీట్ వేవ్స్, వడగాల్పులు కూడా వస్తున్నాయి. రాత్రి 8 గంటల వరకు కూడా హీట్ వేవ్స్ వస్తుండటంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి, డిహైడ్రేషన్ కి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇటు పిహెచ్సి సెంటర్ లో కూడా ప్రత్యేకమైనటువంటి వడదెబ్బకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక క్యారిడార్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. వడదెబ్బకు తీసుకోవాల్సినటువంటి సూచనలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, పబ్లిక్ లో కొంచెం అవేర్నెస్ కూడా తీసుకురాని పరిస్థితులు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు ప్రస్తుతానికైతే వ్యవసాయదారులు తమ పంటను కోస్తున్నటువంటి పరిస్థితులు. ఉదయం 8-9 గంటల లోపే వాళ్ళు ఆ పంట వ్యవసాయ పనులు ముగించుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది వడదెబ్బకి ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి గత వారం 15 రోజుల నుంచి 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉండడంతో ఒకంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉండేటువంటి ఈ ఉష్ణోగ్రతలు ఈసారి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నమోదవుతుండడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఎందుకంటే రోహిణి కార్తీ రాకముందే ఇలాంటి రోళ్లు పగలే ఎండలు ఇప్పుడే కాస్తుండటంతో ఇక రోహిణి కార్తీలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు కాసే అవకాశం ఉంది. ఈ 46 డిగ్రీల నుంచి దాదాపు 48-50 డిగ్రీల మధ్య కూడా ఎండ కాచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం కూడా చెప్తుంది. 37 డిగ్రీలు దాటితే మానవ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే చల్లదనం కోసం ఎక్కువ చెమటను బయటకు వదిలేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా స్పష్టంగా సూచిస్తున్నారు ఈ ఎండకు అత్యవసరమైతే తప్ప 10 తర్వాత జిల్లాలో 10 తర్వాత బయట దూర ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో తప్ప బయట దూర ప్రయాణాలు పెట్టుకోవాల్సిందిగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక రోజువారీ కూలీలు రోడ్ల పైన ఉండేటువంటి ఫుట్పాత్ లో అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులు ఈ ఎండకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ శాతం నీటిని తీసుకోవాలి, లేకుంటే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే స్పష్టంగా సూచిస్తున్నారు. ఆశ, మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో కాస్తున్నాయనే చెప్పవచ్చు. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.